అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ముంబైలో మహారాష్ట్రలో మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ జరిగే ఉదంతంలో అక్కడ థాకరే బ్రదర్స్ ఇద్దరు కలిసి మరి తమిళనాడులో బీజేపీ చీఫ్ అన్నామలై మీద అనుచిత వ్యాఖ్యలు చేశాయని చెప్పేసి అటు తమిళ పత్రికలు ఇటు మరాఠీ పత్రికలు ఎవరికి వాళ్ళ వాదనలు వినిపించారు. అన్నామలై రసమలై అని, లేకపోతే ఒక ఇది తర్వాత డామినేషన్ ఆఫ్ సౌత్ ఇండియన్స్ ఇన్ మహారాష్ట్ర అని, మహారాష్ట్ర అదే దానికి చాలా చరిత్ర ఉందని వీళ్ళు అనడము, వీళ్ళు పరిధులు తాగుతున్నారనే ఉద్దేశం మీద చెప్పారు. అసలు ఈ అన్నామలై అండ్ ఈ బ్రదర్స్ మధ్య ఉండే వివాదం ఏమిటి, దాని మీద కొంచెం వివరణ. ప్రధానంగా కొద్దిగా మనం చారిత్రకంగా చూస్తే శివసేన రావటం, వృద్ధి చెందటం బేసిక్గా బాంబే బేస్డ్. యాక్చువల్లీ శివసేన యాజ్ ఎ పార్టీ వాజ్ మోస్ట్లీ బాంబే బేస్డ్. అది అక్కడ బలపడటానికి కారణం ఇదే. మిగిలిన వాళ్ళను రాకూడదు ఇక్కడ. ముంబై మహారాష్ట్రలకి, మహారాష్ట్ర వాళ్ళు ఏదో అంటే మెనూస్ అనో ఏదో వాళ్ళ అది లోకల్ నేమ్ అన్నమాట అని దాని మీదనే స్టార్ట్ చేశాడు 1960s బాల్ థాకరే స్టార్ట్ చేసినటువంటి ఈ పార్టీ బేసిక్గా మోస్ట్లీ సౌత్ ఇండియన్స్కి అగెనెస్ట్గా చేశాడు. అండ్ మోర్ స్పెసిఫికలీ తమిళియన్స్కి అగెనెస్ట్గా స్టార్ట్ అయినటువంటి పార్టీయే శివసేన. ఎందుకంటే అప్పుడే భారతదేశంలో ఈ ప్రొటెక్షనిజంలో చాలా ఇండస్ట్రియల్ ఎంటర్ప్రైజెస్ రావటం మొదలుపెట్టాయి. టెక్స్టైల్స్లో కానీ, కన్స్యూమర్స్లో కానీ, యూనిలివరు ఇవి అవి అవన్నీ, వాటన్నిటికి హెడ్ క్వార్టర్స్ బాంబేనే. వాటన్నిటిలో చాలా ఇంపార్టెంట్ పొజిషన్స్లో తమిళియన్స్ సెటిల్ అయిపోయినారు. అది కొంత లోపల్గా కడుపు మండింది. ఈవెన్ అదర్వైజ్ బొంబాయి ప్రెసిడెన్సీకి బాంబే హెడ్ క్వార్టర్స్గా ఉన్నప్పుడు కూడా గుజరాతీ డామినేషన్ జాస్తిగా ఉండేది. యాక్చువల్గా బాంబే ఒక రకంగా చెప్పాలని అంటే ఆ డెవలప్ చేసిందంతా పార్సీలు, గుజరాతీలు. ఆ ఫీలింగ్ ఒకటి వీళ్ళకి లోకల్గా ఉంది. బట్ వన్స్ గుజరాత్ సపరేట్ అయిపోయిన తర్వాత బాంబేను కన్సాలిడేట్ చేసుకున్నారు మహారాష్ట్రియన్స్ వాళ్ళ దీని కింద. ఎప్పుడైతే సౌత్ ఇండియన్స్ కూడా రావటం మొదలుపెట్టారో దానికి అగెనెస్ట్గా ఈ బాల్ థాకరే ఈ ఎజిటేషన్ మొదలెట్టి స్లోగా బాగా బాంబేలో స్థిరపడ్డారు. 2 రకాలుగా స్థిరపడ్డారు. ఒక పెద్ద మాఫియా లాగా ట్రేడ్ యూనియన్స్ను బాగా కంట్రోల్ చేయడం మొదలెట్టారు. ట్రేడ్ యూనియన్స్ని కంట్రోల్ చేయడంతో ఇటు ట్రేడ్ యూనియన్ మీద హోల్డ్, ఇండస్ట్రీ మీద హోల్డ్. వీళ్ళు ఏం చెప్తే అది ట్రేడ్ యూనియన్స్ పాటించేవాళ్ళు. మొత్తం మీద ముంబై నగరం పెద్దగా అభివృద్ధి చెందకపోవటానికి కూడా ఒక రకంగా వీళ్ళే కారణం. అంటే అది ఆ అభివృద్ధి చెందడానికి ఏమి చేయలేదు, బట్ టోటల్ మాఫియా గ్యాంగ్ లాగా తయారై చేయగలిగారు. బట్ బాల్ థాకరేకు ఒక విజన్ ఉంది, ఒక పర్పస్ ఉంది. స్లోగా ఈ మరాఠా వాదం నుంచి హిందూ వాదంలోకి మారిపోయినాడు. హిందూ వాదంలోకి ఎంత మారిపోయినాడంటే కాశ్మీరీ పండిట్స్ను కాశ్మీర్లో వెళ్ళగొట్టిన తర్వాత ఫస్ట్ ప్లేస్ వేర్ వాళ్లకు రీసెటిల్మెంట్ అది దొరికింది బాంబేలోని. వాళ్లకు ఎడ్యుకేషనల్ కన్సెషను, ఎడ్యుకేషనల్ కోటా కూడా ఇచ్చాడు, ఎంప్లాయ్మెంట్ కోటా కూడా ఇచ్చాడు. అంత లెవెల్లో హిందుత్వ దీన్ని ఇన్ఫ్యాక్ట్ బీజేపీ కన్నా అందిపుచ్చుకున్నాడు. యాక్చువల్లీ శివసేన డామినెంట్ పార్ట్నర్గా ఉండి బీజేపీ మైనర్ పార్ట్నర్గానే అలయన్స్ మొదలైంది. సో శివసేన వాడే అప్పుడు ఆ మనోహర్ జోషి ఎవడో పేరు ఉండేది, అది పేరు, అతన్ని అప్పుడు చీఫ్ మినిస్టర్ కూడా చేయటం జరిగింది. ఇది బ్యాక్గ్రౌండ్. బాల్ థాకరే పోయిన తర్వాత ఈ వారసులు ఎవ్రీ ప్లేస్ ఈ వారసత్వ రాజకీయాలు ఎంత దరిద్రంగా ఉంటాయంటే ఆ స్టేజ్లో ఉన్నవాడు ఒకడు లేడు. ఆయన పేరు చెప్పుకోవటానికి బతకటానికి ప్రయత్నిస్తున్నారు. బతకటంలో 2-3గా విరిపోయినాడు. వాడు ఆ రాజ్ ఠాకరే, ఇంకో ఠాకరే, ఇది ఠాకరే ఉన్నాడు. ఇప్పుడు ఏమైంది, బాగా బీజేపీ స్ప్రెడ్ అయిపోవటంతో
బీజేపీ చాలా బాగా గేమ్ ప్లే చేసింది. కొంత ఎన్సీపీని బయటికి లాగి, శివసేనలో కొంత బయటికి లాగి ఇచ్చేసి వాళ్ళని ఇర్రెలవెంట్ చేసేసింది. ఇప్పుడు ఇది వాళ్ళకు లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ను క్యాప్చర్ చేయగలిగితేనే వాళ్ళ ఎగ్జిస్టెన్స్. అది కనుక క్యాప్చర్ చేయలేకపోయినా అంటే ఇంక వాళ్ళు ఫినిష్ అయిపోతారు. సో అందుకని చాలా డెస్పరేట్గా ఇప్పుడు ఎలక్షనీరింగ్ రన్ చేస్తున్నారు. అండ్ దెన్ ఇట్లాంటి మున్సిపల్ కార్పొరేషన్ 75,000 కోట్ల బడ్జెట్ ఎక్కడా లేదు. ఆఫ్టర్ ఆల్ మన ఇది బెంగళూరుకు 10,000 కోట్లు ఎంతో ఉంది, చెన్నై వచ్చేప్పటికి 6,000 crores ఎంత, అది దాని లెవెల్ ఎంత ఉంటుందో చూడు. దట్ ఆల్సో గివ్స్ ఏమి వీళ్ళు చేసే పనులు తక్కువ, కార్పొరేటర్ అక్కడ ఒక్కొక్కడు ఎమ్మెల్యేల నుంచి సంపాదిస్తూ ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఒకటో నేను ఆస్ట్రేలియా టూర్కు పోతే ఆ టూర్లో ఈ ముంబై మున్సిపల్ కార్పొరేటర్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాట్లాడే పద్ధతి, వాళ్ళు సెల్ ఫోన్ యూస్ చేస్తున్న పద్ధతి చూసా ఉన్న ఆస్ట్రేలియాని అడుగుతున్నాడు, ఏం సార్ ఇంత కరప్షన్ ఉంటుందా, ఈ మున్సిపల్ కౌన్సిలర్స్ ఇట్లా ఉన్నారని. వాళ్ళ లెవెల్ ఆఫ్ పర్చేసెస్ అవి చూచి అంత లెవెల్లో కరప్షన్ కూడా ముంబై మున్సిపాలిటీలో ఉన్నది. అండ్ ఇదంతా ఆర్గనైజ్ చేసిన వాళ్ళు వీళ్ళు. యాక్చువల్గా అన్నామలై కరెక్ట్గా దాన్ని తీసుకుపోయినాడు. ముంబై ఒక ఇంటర్నేషనల్ సిటీ, ఒక చిన్న ఇది కాదు, ఇంటర్నేషనల్ సిటీ, 75,000 కోట్ల బడ్జెట్ ఇది. దీనికి ఒక స్టేచర్ ఉంది, ఆ రకంలోనే ఎన్నుకోవాలి. దాంతో పాత వూండ్స్ను మళ్ళా తవ్వి వీని టార్గెట్ చేయడానికి అన్నామలై రసమలై అని అంతకుముందు ఏదో ఉంది, లుంగి పోడో చోడో పోడో అని ఏదో అప్పుడు బాల్ థాకరే అప్పుడు తమిళియన్స్ మీద చేసినటువంటి ఆ కామెంట్స్ను అవి బయటికి తీసుకొని వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ అన్నామలై చాలా డిగ్నిఫైడ్గా ప్రాపర్గా రిప్లై చేశారు. ఇన్ఫ్యాక్ట్ అన్నామలై రిప్లై ఒక శివసేనకే కాదు, ఇక్కడ ఉన్న ద్రవిడ ముందేతర కజకానికి కూడా, డిఎంకే కూడా. ఎందుకంటే వీళ్ళ వాదన, వీళ్ళ డివిసివ్ వాదన, వీళ్ళ పెరోకియల్ వాదన మ్యాచ్ చేసేది సౌత్లో ఈ డిఎంకే వాళ్ళు. వీళ్ళు ఏమి తక్కువ తినలేదు, అదే రకమైనటువంటి ఫిలాసఫీతో పోతూ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ. సో ఇద్దరిని అడ్రస్ చేసేటట్టుగానే ఉన్నది. ఇటువంటి డివిసివ్ స్మాల్ మైండెడ్ లీడర్సు ముందుకు తీసుకుపోరు. అవసరం వస్తే వస్తాను, ఏం చేస్తారు మీరు చూస్తానని. కరెక్ట్ ఇది. నేను అనుకోవటం ఈ ఎన్నికల్లో వీళ్ళు పూర్తిగా ఇదైపోతారు. ఎందుకంటే ఏం పెద్ద కాంపిటెన్స్ ఉండి ప్రజలకు ఏదో సేవ చేసి రాజకీయంలో నిలదొక్కున్న వాళ్ళు కాదు. బాల ఠాకరే యొక్క కరిస్మా మీద సర్వైవ్ అవుతున్న వాళ్ళు. ఇప్పుడు ఆ కరిస్మా లేదు. ఇప్పుడు సడన్గా ఈ ఐటమ్స్ను బయటికి తెస్తే ప్రజలు కూడా నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఎస్పెషలీ ఫడ్నవీస్ వచ్చిన తర్వాత, దేవేంద్ర ఫడ్నవీస్, ఐ థింక్ దేవేంద్ర ఫడ్నవీసే కదా అతని పేరు, చీఫ్ మినిస్టర్, బాగా డెవలప్మెంటల్గా మహారాష్ట్ర ముందుకుపోతున్నది. దాంతో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీసు ఇది బాగా పెరిగిపోతున్నాయి. సో అటువంటప్పుడు ఇటువంటి బ్యాక్వర్డ్ లుకింగ్ పీపుల్ను ప్రజలు పెద్దగా పట్టించుకోకపోవచ్చు. నేను అనుకోవటం ఈ 15వ తారీఖు జరగబోయే ఎలక్షన్ వీళ్లకు ఫైనల్ ఇది చెప్తారో, ఆ పైన ఇంకా లేకుండా పోతారు. స్లోగా బీజేపీ మహారాష్ట్రలో బాగా గట్టిపడుతున్నది. అది మంచిది కూడా, ఎందుకంటే ఒక పార్టీ ఉండటం మంచిది, కోయలిషన్స్ ఇవి లేకుండా ఇది బాగుండేటటువంటి అవకాశం అనేది. మంచి విషయాలు చెప్పారండి. నమస్కారం.